నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. మెడ, నడుము, కీళ్ళ నొప్పులు రావడానికి కారణాలేంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయుర్వేదంలో దీనికి ఎటువంటి చికిత్సా విధానం అందుబాటులో ఉందో వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టార్ ఆయుర్వేదిక నుంచి డాక్టర్ రమణ రాజు గారు. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా 040666033733 నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. సార్, జనరలీ ఎందుకు మెడ, నడుము అవి పెయిన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, ఏ కారణాలతో? ముఖ్యంగా ఇది మనిషికి వెన్నుపాము అనేది చాలా ముఖ్యమైనది. మిగతా అన్ని జంతువులకు ఓన్లీ అడ్డంగా ఉంటే ఓన్లీ మనిషికి మాత్రమే అది నిలువుగా ఉండి మనిషి నడవడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఈ మనిషిలో ఈ వెన్నుపాము యొక్క స్థానం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వెన్నుపూస అనేది మన నిలబడడానికి ఆధారం ఉంటుంది. అదే ఈ వెన్నుపాములో వెన్నుపూసలు మధ్యలో జిగురు ఉంటుంది. ఈ వెన్నుపూసలో ఎక్కడెక్కడ ఎక్కువ బరువు పడుతుంది అంటే ముఖ్యంగా మెడ దగ్గర, అదేవిధంగా నడుము దగ్గర. అందువల్ల ఎక్కువగా మెడ నొప్పి, నడుము నొప్పి ఎక్కువ రావడం జరుగుతుంది. ఇది ఎవరికి వస్తుంది అంటే ఎక్కువ ఎవరైతే వర్క్ చేస్తారో నిలబడి వారికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఎక్కువ బరువు లేబర్స్కి, ఎక్కువ కూలీ పని చేసే వాళ్ళకి ఎక్కువ వస్తుంది. అదేవిధంగా ఎక్కువ సిస్టమ్ ముందు సాఫ్ట్వేర్స్ కానీ ఎక్కువసేపు మెడ స్ట్రైట్గా ఉంచి పనిచేయటం వల్ల వస్తుంది. అదేవిధంగా డ్రైవింగ్ ఎక్కువసేపు స్టీరింగ్ పట్టుకోవడం దానివల్ల కూడా వస్తుంది. ఇంకా ముఖ్యంగా పురుషులతో పోలిస్తే స్త్రీలతో ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు స్త్రీలలో వస్తుందంటే వాళ్ళలో ఈ హార్మోన్స్లో తేడా వల్ల, ముఖ్యంగా మెనోపాజ్ దశలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి ఈ సిజేరియన్ సెక్షన్ సర్జరీ వల్ల స్పైనల్ అనస్థీషియా ఇస్తారు, దానివల్ల కూడా ఈ నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది జనరల్గా అరుగుదల వల్ల వచ్చేటివి. అలా కాకుండా కొన్ని యూరిక్ యాసిడ్ అనే క్రిస్టల్స్ ఈ జిగురు మధ్యలో, వెన్నుపూస జిగురు మధ్యలో పేరకపోవడం వల్ల కూడా నొప్పి వస్తుంది. అదేవిధంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకిలైటిస్ స్పాండిలోసిస్, ఇవన్నీ కూడా మనకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది వ్యతిరేకంగా పనిచేసి మన వెన్నుపూసను డ్యామేజ్ చేయడం ద్వారా కూడా ఈ నొప్పులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మొత్తం పైన ఈ వెన్నుపూస అనేది అరుగుదల వల్ల వస్తుంది. శరీరంలో ఉండేటువంటి కొన్ని పదార్థాలు ఏవైతే బయటికి వెళ్లకుండా మధ్యలో పేరకపోవడం వల్ల వస్తుంది. మూడవది ఇమ్యూన్ సిస్టమ్ మన వెన్నుపూసను నాశనం చేయడం వల్ల కూడా వస్తుంది. ఓకేనండి, ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. అనంతపురం నుంచి. నమస్తే అండి. యా, చెప్పండి సార్. మేడం, నాకు మొదటగా నడుము నొప్పి వచ్చింది మేడం. ఎప్పటి నుంచి ఉందండి? సార్ అప్పుడు 1.5 year అయింది. ఓకే, మరి ఓన్లీ నడుము దగ్గరనే ఉంటుందా, కాళ్ళకి వెళ్తుందా? లేదు సార్, ఇది నడుము నొప్పి నుంచి మెడ నొప్పి వచ్చింది. మేడంతో విపరీతంగా ఉంది. ఓకే, ఏం పని చేస్తారండి? తలలో ఎక్కువ మంటలు, తిమ్మర్లా ఉన్నాయి సార్. ఓకే, ఏం పని చేస్తారండి? సార్ నేను Group 2 ప్రిపేర్ అవుతున్నాను సార్. ఇది ముఖ్యంగా అండి, జనరల్గా ఈ నడుము నొప్పి కానీ వెన్ను నొప్పి రావడానికి కారణం ముఖ్యంగా విటమిన్ డి, B12, కాల్షియం ఇవి తక్కువ కావటం వల్ల వస్తాయి. ఇవి తక్కువ కావటానికి ముఖ్యంగా మాంసాహారంలో ఇవి దాదాపుగా తక్కువ ఉండవు. శాకాహారంలోనే ఎక్కువ ఇవి తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ ఎవరైతే ఎండకు తిరగకుండా ఎక్కువ నీడపాటున ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ సమస్య అవకాశం ఉంటుంది. మరి మీరు మెడ నొప్పి అన్నారు, నడుము నొప్పితో పాటు కాళ్ళు మంటలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకు అంటే మనకు నడుము దగ్గర నుంచే ఒక సియాటికా అనే నరం వెళ్తూ ఉంటుంది. అక్కడ ఒత్తిడి పడటం ద్వారా ఆ నరం ఎక్కడికైతే పలుములు పాకినట్టు, కరెంట్ షాక్ కొట్టినట్టు ఇవన్నీ ఉంటాయి. మరి ఇది ఎలా తగ్గుతుంది అంటే ఆహారంలో కూడా మంచి కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డి ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి. పాలు తీసుకోవడం మంచిది. అదేవిధంగా ఎగ్గు, నెక్స్ట్ బోన్ సూప్ తీసుకోవటం, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం, నెయ్యి తీసుకోవటం ఇవన్నీ ముఖ్యం. మరి మనం ఇంట్లో ఉండేటువంటి గృహ ఔషధాల ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు దీన్ని అంటే, ఒకవేళ మంచి నువ్వుల నూనె ఉంటే ఈ మంచి నువ్వుల నూనె అంటే గానుగల దగ్గర నువ్వుల నుంచి తీసే నూనె, ఈ మంచి నువ్వుల నూనె అంటే 8 నుంచి 10 చుక్కలు రోజు తినకముందే ఎంటీ స్టమక్ ఉదయాన్నే పాలతో కలిపి తీసుకోండి. దీని ద్వారా ముఖ్యంగా డిస్క్ మధ్య ఏదైతే తగ్గిపోయిన జిగురు పెరుగుతుంది, ఈ కాళ్ళు లాగటం, మంటలు ఇవన్నీ కూడా మనకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ఆయుర్వేదిక్లో క్షీరబల 101 డ్రాప్స్ అని ఉంటాయి. ఇవి ఉదయం 8 చుక్కలు, నైట్ ఒక 8 చుక్కలు పాలతో తీసుకోవటం ద్వారా ఆ తగ్గిన జిగురు పెరుగుతుంది. ఆ నరం పైన ఒత్తిడి పడి మనకు పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పినటువంటి మెడిసిన్స్ వాడండి. లేదంటే మీ దగ్గర అయినా సరే ఎక్స్రే కానీ, MRI రిపోర్ట్స్ ఇవన్నీ ఉంటే మీకు దగ్గరుండే మా స్టార్ ఆయుర్వేద బ్రాంచెస్లో ఒకసారి మీరు సంప్రదించండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్లో చూద్దాం. నంద్యాల నుంచి మౌలాలి గారు. నమస్తే మౌలాలి గారు. హలో. యా మౌలాలి గారు, మీ సమస్య ఏంటి చెప్పండి. చెప్పండి మౌలాలి గారు. సార్ ఇది మా మమ్మీకు నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు ఎక్కువ ఉంది సార్. ఎంత వయసు ఎంత అండి, ఎప్పటి నుంచి ఉన్నాయి? వయసు 45 సార్. ఓకే, అంటే కీళ్ళు అంటే ప్రతి జాయింట్ ఉందా, మోకాలేనా?
కీళ్ళ నొప్పి అంటే ప్రతి జాయింట్ ఉందా, ఓన్లీ మోకాలు మాత్రమేనా? మోకాలు నొప్పి సార్, ప్రతి జాయింట్లో సార్. ఇది ముఖ్యంగా అండి, జనరల్గా మనకు ఈ జాయింట్ మధ్యలో ఉండే జిగురు అరగటాన్ని మనం ఇంగ్లీష్లో ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఈ జిగురు ఎక్కడ అరుగుతుంది, ఎక్కువ ఎక్కడైతే బరువు మోస్తామో అక్కడ. ముఖ్యంగా మోకాళ్ళు చీలమండల్లోనే మనకి ఈ సమస్య వస్తుంది, కానీ అన్ని జాయింట్లో రావటం అది వేరే సమస్య ఉండవచ్చు. ఈ అరుగుదల వల్లకి వచ్చింది. ఇంకా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్, దాన్ని కీళ్ళవాతం అంటాం. అంటే కీళ్ళవాతానికి అరుగుదల వల్ల వచ్చినానికి తేడా ఏంది అంటే, అరుగుదల వల్ల వచ్చింది ఓన్లీ మోకాళ్ళు చీలమండలంలోనే ఉంటుంది. ఎప్పుడు కూడా అరుగుదల అనేది నడవటం వల్ల పెరుగుతుంది. అదే కీళ్ళవాతం అనేది ఉదయాన్నే ఎక్కువ ఉంటుంది, నడుస్తే తగ్గుతుంది. ఈ రెండింటికి తేడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కీళ్ళవాతంలో మనకు జ్వరం వస్తుంది, మోషన్ రాదు, మూత్రం ఎక్కువ వస్తుంది, ఆకలి తక్కువ ఉంటుంది. ఒక్కొక్క జాయింట్లో ఒక్కొక్క రోజు నొప్పి ఉంటుంది. కానీ అరుగుదల అనేది ఎప్పుడూ ఒకే జాయింట్లోనే ఉంటుంది. నడచటం వల్ల శబ్దం అనేది అరుగుదల దాంట్లో వస్తుంది, కీళ్ళవాతంలో రాదు. ఇలా మనకు లక్షణాలు ఉంటాయి. మరి మీరు 45 ఏజ్ దాటిందన్నారు. మరి మీరు సింపుల్గా ఈ శొంఠి పొడి కొంచెం, ఈ పసుపు కొంచెం, మెంతులు, ఈ 3 శొంఠి పొడి, పసుపు, మెంతులు ఇవన్నీ సమాన పరిమాణంలో కలిపి ఒక పావు స్పూన్ ఉదయం నైటు తేనెతో తీసుకోండి. దీని ద్వారా మనకు అది కీళ్ళవాతమైనా సరే కొంతవరకు మనకు ఆస్టియోఆర్థరైటిస్లో కూడా ఇది బాగా పనిచేయడం జరుగుతుంది. ఇంకా మనకు అవసరాన్ని బట్టి అశ్వగంధ చూర్ణం అని ఉంటుంది. ఇది ఒక స్పూను వేడి నీళ్ళతో నైటు పాలతో కానీ లేదా వేడి నీళ్ళతో కానీ తీసుకోండి. సమస్య అనేది ఈజీగా తగ్గుతుంది. అప్పటికీ తగ్గబోతే మీ దగ్గర ఏదైనా ఎక్స్రేలు కానీ ఉంటే ఒకసారి ఆ రిపోర్ట్స్తో మీకు దగ్గరుండే మా స్టార్ ఆయుర్వేద బ్రాంచెస్లో కలవండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ చూద్దాం. గద్వాల నుంచి దాస్ గారు. నమస్తే దాస్ గారు. మేడం చెప్పండి సార్, మీ సమస్య ఏంటో డాక్టర్కి. అదే మేడం, చెప్పండి దాస్ గారు. నడుము నొప్పి వచ్చింది, నడుము. మేడం ఓకే, ఎప్పటి నుంచి ఉందండి? మేడం అది కొంచెం ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం. ఓకే, ఇది ముఖ్యంగా అండి, ఇది మనము ప్రాథమిక దశలోనే మనం దీన్ని తగ్గించుకోవాలి. ఎవరికైనా సరే నడుము నొప్పి వచ్చిన వెంటనే అది డిస్క్ అరగటం వల్లనే రావాల్సినటువంటి అవసరం లేదు. పైన ఉండే కండరాల నొప్పి వల్ల కూడా వస్తుంది. అయితే అది ఎంతవరకు మనం వెయిట్ చేయాలి అంటే ఓన్లీ 45 డేస్ మాత్రమే. 45 డేస్ తర్వాత కూడా నొప్పి ఉండటం, నొప్పి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు పాకటం, కాళ్ళు తిమ్మిరి పట్టడం, ఇలా ఉంటే మనం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలానే నిర్లక్ష్యం చేయడం ద్వారా కొంతమందికి కాళ్ళు అనేది స్పర్శ కోల్పోతారు. కనీసం మూత్రం పైన కూడా కంట్రోల్ ఉండదు, తెలియకుండానే పడిపోతుంది. ఈ మోషన్ పైన కూడా కంట్రోల్ ఉండదు. అలాంటి సందర్భంలో మళ్ళీ సర్జరీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి మనము ట్రీట్మెంట్ చేయడం ద్వారా తప్పకుండా తగ్గుతుంది. ఆయుర్వేదంలో కూడా మందులు, పంచకర్మ ట్రీట్మెంట్ అని ఉంది. మందులు అనేది ప్రాథమిక స్థితిలో చేయడం జరుగుతుంది. పంచకర్మ అనేది చాలా తీవ్రత ఎక్కువ ఉండి కనీసం ఒక 5 మినిట్స్ కూడా నిలవలేని స్థితిలో పంచకర్మ ట్రీట్మెంట్ అనేది అవసరమవుతుంది. మరి జనరల్గా ఈ నొప్పులకు ఇంతకుముందు చెప్పినటువంటి నువ్వుల నూనె 8 నుంచి 10 చుక్కలు వేసి తీసుకోవడం ముఖ్యం. అదేవిధంగా ఈ వెల్లుల్లి ఉంటుంది. ఆ వెల్లుల్లి పాయ 1 లేదా 2 పాలలో ఉడికించి దాంట్లోనే కలిపి ఆ పాలు తాగటం, దీని ద్వారా కూడా ఫాస్ట్గా నొప్పి తగ్గుతుంది. ఇంకా ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ మనకు జిల్లేడు ఆకు అనేది ఉంటుంది. ఈ ఆకుకు లోపల వైపు ఆముదం అప్లై చేసి వేడి చేసి ఆ పైన మనం నొప్పి ఎక్కడుందో దానిపైన అప్లై చేయడం ద్వారా ఇమీడియట్గా నొప్పి తగ్గుతుంది. ఇవి మీరు ప్రయత్నం చేయండి. ఈ తగ్గని పక్షంలో వాటికు మెడికల్ ట్రీట్మెంట్ అవసరమైతే పంచకర్మ ట్రీట్మెంట్ కూడా అవసరమవుతుంది. మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. దీనికి ఆపరేషన్ అవసరం లేదు, తప్పకుండా తగ్గుతుంది. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. ఒంగోలు నుంచి కృష్ణ గారు. నమస్తే కృష్ణ గారు. నమస్తే మేడం. మీకున్న ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి కృష్ణ గారు. మేడం నేను వెన్నుముక వాక్ అవుతుంది సార్. ఏమేమి లక్షణాలు ఉన్నాయండి? నెప్పేం లేదు, వాక్ అయితే ఉంది. ఇది ముఖ్యంగా ఈ మెడ పైన మీరు అన్నారు అది నొప్పి వాపు లేదు, ఓన్లీ వాపు మాత్రమే ఉందన్నారు. ఈ వాపు కూడా ఒక్కొక్కసారి నొప్పి లేకుండా కూడా వాపు ఉంటుంది. ఇవి కూడా కొన్ని వేరే వేరే లక్షణాలు ఉండవచ్చు. జనరల్గా నొప్పి లేకుండా ఓన్లీ వాపు ఉండటం, ఆకలి తక్కువ ఉండటం, జ్వరం రావటం, ఇలాంటివి కూడా ఒక వెన్నుపూసకు టీబీ సోకటం వల్ల కూడా వస్తుంది. కానీ జనరల్గా ఈ డిస్క్ ఏదైతే అరిగిందో, ఆ ఎముక అయితే ఏదైతే అరిగిందో అది నరువు పైన ఒత్తిడి పెట్టనంత వరకు పెద్ద నొప్పి అనేది ఉండదు. కాబట్టి కొంతమందికి ముఖ్యంగా ఈ వెన్నుపాము యొక్క స్థితిలోనే లోపం ఉంటుంది. వాళ్ళకు పుట్టుకతో కానీ మధ్యలో కానీ ఒకవైపు వంగుతుంది. దానివల్ల కూడా మనకు
నొప్పి ఏమి ఉండదు, బయటకు వచ్చినట్టు ఉంటుంది. దీన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ అవసరం. ఒకసారి మీరు ఎక్స్రే కానీ ఏదైనా ఉంటే మీకు దగ్గర ఉండేటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించండి. అది సహజంగా వచ్చిందా లేకపోతే ఏదైనా డిసీజ్ వల్ల వచ్చిందా, ఇవన్నీ కూడా మనం పరీక్ష చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా తగ్గుతుంది. ఓకే సార్, స్లిప్ డిస్క్ అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు ముఖ్యంగా మనకు ఈ వెన్నుపాములో వెన్నుపూస డిస్కులు, ఇవి మనకు ఈ పూలదండలో దారం పైన పూలదండ ఎలా ఉంటాయి పూలు, అలానే మనకు ఈ వెన్నుపాములో ఈ వెన్నుపూసలన్నీ కూర్చబడి ఉంటాయి. ఈ వెన్నుపూస మధ్యలో జిగురు అనేది ఉంటుంది. స్లిప్ డిస్క్ అంటే ఏమవుతుంది అంటే ఈ డిస్క్ అనేది ఒకదాని కింద ఒకటి కాకుండా పక్కకు జరగటం, దాన్ని స్లిప్ డిస్క్ అంటాం. దాంట్లో కూడా ఏమేమి లక్షణాలు ఉంటాయి, పక్కకు జరగటం ద్వారా మనకు పక్క నుండే నరువు పైన ఒత్తిడి పడుతుంది, దాని ద్వారా మనకు కాళ్ళు తిమ్మిరి పట్టడం, నెక్స్ట్ స్పర్శ కోల్పోవటం, ఈ సమస్యలన్నీ ఉంటాయి. మరి ఈ స్లిప్ డిస్క్ అనేది మనకు ముఖ్యంగా యోగాలో కూడా ఈ పవన ముక్తాసనం అని, భుజంగాసనం, వీటి ద్వారా కూడా ఆ డిస్క్ అనేది క్రమక్రమంగా నార్మల్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈ ఆయుర్వేదిక్లో కూడా పంచకర్మ ట్రీట్మెంట్లో మనకు లోకల్గా కొన్ని మెడికేటెడ్ ఆయిల్స్తో స్టీమ్ పెట్టడం, నెక్స్ట్ కొన్ని రకాల మసాజెస్ టెక్నిక్స్ చేయడం ద్వారా కూడా అది నార్మల్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. అప్పటికి రాకుండా ఉండి ఇంకా తిమ్మిరి పట్టి స్పర్శ లేకుంటే అప్పుడు తప్పకుండా మనకు సర్జరీ వల్ల వాటిని దగ్గరికి జరిపి క్లిప్స్ వేసేటువంటి అవసరం ఉంటుంది. ఓకేనండి, సయాటిక్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మనకు మెడ నొప్పిని మనకు సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం, దాన్ని ఆయుర్వేదంలో గ్రీవశూల అంటాం. అదే నడుము నొప్పిని మనం లంబార్ స్పాండిలోసిస్ అంటాం, మనకు ఆయుర్వేదంలో కటిశూల అంటాం. ఈ నడుము నొప్పితో పాటు కొంతమందికి ఆ నడుము దగ్గర నుంచి ముఖ్యంగా నడుము కింది వైపు అంటే మనకు పిరుదుల దగ్గర నుంచి కాలు లోపలి వైపు మొత్తం కరెంట్ షాక్ కొట్టినట్టు, చీమలు పాకినట్టు, లాగినట్టు, ఈ ముద్దుబారినట్టు, గుండు పిన్నితో కుచ్చినట్టు, ఈ విధంగా నొప్పి అనేది తీవ్రంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చుంటే ఎక్కువ ఉంటుంది, ఎక్కువసేపు నిలబడితే ఎక్కువ ఉంటుంది, నడుస్తుంటే అంత అనిపించదు. ముఖ్యంగా దగ్గినా తుమ్మినా కొంతమందికి ఎక్కువ అవుతుంది, ముందు కొంగినా కూడా నొప్పి ఎక్కువ అవుతుంది. ఇవన్నీ ఉంటే మనకు సయాటికా అని చెప్పవచ్చు. ఈ సయాటికా వల్ల కనీసం నిద్రపోవటం కూడా అంత భయంకరమైనటువంటి నొప్పి ఉంటుంది. ముఖ్యంగా ఎవరికి వస్తుందంటే ఎక్కువ డ్రైవింగ్ చేయటం, నెక్స్ట్ థైరాయిడ్ వ్యాధి ఎవరికైతే ఉంటుందో, షుగర్ ఎవరికైతే ఉంటుందో వీరికి మిగతా వారికంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనకు ఆయుర్వేదంలో గుద్రసి వాతం అంటాం. గుద్రసి అంటే నక్క అని సంస్కృతంలో అర్థం. నక్క ఏ విధంగా అయితే గద్ద ఏ విధంగా అయితే నడుస్తుందో ఈ సయాటికా పెయిన్ వచ్చిన వాళ్ళు అలాగే నడవటం జరుగుతుంది. కాబట్టి ఈ పూర్వకాలంలో సంస్కృతంలో దానికి గుద్రసి వాతం అని పేరు పెట్టడం జరిగింది. దీనికి కూడా మనకు మందులు, పంచకర్మ, ఈ రెండు ట్రీట్మెంట్లు తీసుకోవడం ద్వారా మనం తప్పకుండా మంచి ఫలితాలు అనేది మనం చూడటం జరుగుతుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ చూద్దాం. గద్వాల నుంచి గంగరాజ్ గారు. నమస్తే గంగరాజ్ గారు. హలో మేడం. సార్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. అదే మేడం, ఇట్లా అమర్చేయి భుజం కాడ ఉంది కదా, ఇక్కడ ఇంతకుముందు కింద పడినాను, ఒకసారి బాగానే పడతాం పైన మేడం. ఓకే, కాదండి, వయసు ఎంత అండి? 35-36 ఉంటాయి మేడం. ఓకే, ఇంకా షుగర్ అదేం లేదు కదండి? ఏం లేదు. ఇది ముఖ్యంగా కొంతమందికి కింద పడటం ద్వారా కూడా అక్కడ మనకు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంటాం, అంటే ఓన్లీ వెంట్రుక పరిమాణంలో అక్కడ ఫ్రాక్చర్ కావటం వల్ల కూడా నొప్పి ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉండే కార్టిలేజ్ కానీ టెండాన్స్ కానీ ఏదైనా సరే రప్చర్ కావటం, లేదా మైక్రో ఫ్రాక్చర్ కావటం, మైక్రో టియర్ కావటం, వీటిల్లో కూడా ఈ సమస్య చాలా వరకు పాత నొప్పి అంటాం, పాత నొప్పి కింద పడటం జరుగుతుంది. మరి ఇది ఎలా తగ్గుతుంది అంటే ముఖ్యంగా ఈ ఇంతకుముందు చెప్పినటువంటి ఈ పాలల్లో ఈ వెల్లుల్లి 2 పాయలు అలా వేసి అది తీసుకోవటం ద్వారా ముఖ్యంగా ఈ నొప్పులు తగ్గుతాయి. ఈ వెల్లుల్లికి ముఖ్యంగా పెయిన్ తగ్గించేటటువంటి ఒక గొప్ప గుణం ఉంది. ఇది మీరు ప్రయత్నం చేయండి. ఇంకా మనకు ఈ నల్లేరు అంటాం, ఈ నల్లేరు లేతది పచ్చడి రూపంలో కానీ లేదా ఎండబెట్టి పౌడర్ రూపంలో తీసుకోవడం ద్వారా కూడా ఈ ఎముకలో ఉండేటువంటి ఫ్రాక్చర్స్ అన్నీ ఫాస్ట్గా మనకు హీల్ అవుతాయి. అంతేగాని ముదురు నల్లేరు అయితే అది మొత్తం దురద, అంటే నాలుక పైన వేసుకుంటే మొత్తం దురద వస్తుంది. ఓన్లీ లేతది మాత్రమే వాడాలి. ఇంకా మనకు ఈ ఆయుర్వేదిక్లో లాక్షాది గుగ్గులు అని ట్యాబ్లెట్స్ ఉంటాయి. లాక్ష అంటే మనకు లక్క, ఈ లక్కతో చేసినటువంటి ఒక మెడిసిన్ అది. అది మనకు పాలతో కలిపి తీసుకోవడం ద్వారా ముఖ్యంగా ఏదైతే పడటం వల్ల వచ్చినటువంటి నొప్పులకు ఇది బాగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఉదయం 2 నైట్ 2 తిన్న తర్వాత పాలతో వేసుకోండి, తప్పకుండా తగ్గుతుంది. అప్పటికి తగ్గకుంటే కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే లోకల్గా మనకు కొన్ని రకాల మూలికలను ఉడికించి కాపడం పెట్టడం, మూలికలతో కూడినటువంటి ఆవిరిని ఎక్స్పోజ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. మీరు ఒకసారి మీ రిపోర్ట్స్తో ఒకసారి సంప్రదించండి. సార్, అవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఏంటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా మనకు అవాస్కులర్ నెక్రోసిస్ అంటే
వ్యాస్కులార్ లేకపోతే దాన్ని అవాస్కులార్ అంటాం. అంటే మనకు రక్త ప్రసరణ లేని స్థితిని మనం అవాస్కులార్ నెక్రోసిస్ అంటాం. ఇది ముఖ్యంగా ఎక్కడైనా జాయింట్స్ల మధ్యలో రావచ్చు. ముఖ్యంగా చాలామందికి హిప్ జాయింట్లో వస్తుంది. ఈ హిప్ జాయింట్లో ఏమవుతుంది, ఈ ఫీమర్ ఉంటుంది, ఆ హిప్ జాయింట్లో ఒక బంతి గిన్నె కీల్లాగా ఉంటుంది. ఎప్పుడైతే మనకు దానికి రక్త ప్రసరణ తక్కువ కావటం వల్ల అక్కడ ఉండే కార్టిలేజ్ అనేది గట్టిపడిపోతుంది. దానినే మనం అవాస్కులార్ నెక్రోసిస్ అంటాం. దీని యొక్క ముఖ్య లక్షణాలు ఉదయం పూటనే నొప్పి ఎక్కువ ఉంటుంది, పట్టేసిన నొప్పి కంటే కూడా ముఖ్యంగా పట్టేసినట్టు ఉంటుంది, కొంచెం నడుస్తే కొంచెం ఫ్రీ అనిపిస్తుంది. అయితే ఇది వచ్చే కొద్దీ ఏమవుతుందంటే దానికి రక్త ప్రసరణ తగ్గటం ద్వారా ముఖ్యంగా ఈ కార్టిలేజ్ యొక్క నునుపుదనం అనేది కోల్పోయి గరుకుదనం పెరిగి ఒక్కొక్కసారి ఇంకా పూర్తిగా అసలు కాలు ఆ జాయింట్ అనేది తిరిగేటువంటి అవకాశం కోల్పోతుంది. అలాంటి ఎక్కువ స్టేజ్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎముక కూడా ఇరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ప్రాథమిక దశలో మనకు ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ఉంది. ఇంకా మరి చాలా ఎక్కువై మొత్తం అంటే విరిగేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దానికి సర్జరీ కానీ లేదా ముఖ్యంగా హిప్ రీప్లేస్మెంట్ అంటాం, అంతేవిధంగా డీకంప్రెషన్ అని కొన్ని రకాల సర్జరీ టెక్నిక్స్ చేస్తారు. కానీ మనకు ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా మనకు తిరిగి మనం ఈ రక్త ప్రసరణను పెంపొందించే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎందువల్ల వస్తుంది అంటే చాలామందికి ఈ స్మోకింగ్ ఎవరికైతే అలవాటు ఉంటుందో వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా స్టీరాయిడ్స్ ఎక్కువ వాడేవారికి, ఇంకా క్యాన్సర్ ట్రీట్మెంట్, క్యాన్సర్కు వాడేటువంటి మెడిసిన్స్ ద్వారా ఈ కింద పడటం ద్వారా కొంతమందికి ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనిలో మనకు ఈ రక్త ప్రసరణను పెంపొందించేటటువంటి కొన్ని మందులు ఉంటాయి. అవి ధన్వంతరం కషాయం అని, అష్టవర్గం కషాయం, ఇంకా మనకు ఇంతకుముందు చెప్పినటువంటి లాక్షాది గుగ్గులు, ఇలాంటివి కొన్ని మందులు వాడటం ద్వారా మనకు అవాస్కులార్ నెక్రోసిస్ కూడా అది ఫస్ట్ సెకండ్ స్టేజ్ వరకు మన ఆయుర్వేద మెడిసిన్స్తో కానీ పంచకర్మ ట్రీట్మెంట్తో కానీ లొంగేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ చూద్దాం. సూర్యాపేట నుంచి నగేష్ గారు. నమస్తే నగేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. ఏం లేదు సార్, మా మదర్కి ఏం లేదు మా మదర్కి కొద్దిగా జాయింట్ పెయిన్స్. చెప్పండి నగేష్ గారు. అవును సార్, చెప్పండి. మా మదర్ గారికి కొద్దిగా జాయింట్ పెయిన్ సార్. ఎక్కడ అంటే ఓన్లీ మోకాలేనా అండి, అన్ని జాయింట్సా? టోటల్ జాయింట్ పెయిన్ సార్. అది నైట్ పండుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచేసరికి మొత్తం కొద్దిగా వాపు లెక్క వచ్చేసి జాయింట్ పెయిన్స్ వస్తుంటే హాస్పిటల్ తీసుకెళ్లి చూపించాను సార్. అయితే డాక్టర్ గారు సిఆర్పి అని ఏదో అన్నారు. అయితే అది కామన్ గా వస్తుందండి, ఆయుర్వేద వాడితే తగ్గుద్ది అన్నారు. కాదా, అది ముఖ్యంగా సిఆర్పి అనేది ఒక టెస్ట్, అది సి రియాక్టివ్ ప్రోటీన్ అంటాం. అది అది మామూలుగా అరుగుదల వల్ల వచ్చింది కాదు. మరి ఆ సిఆర్పి ఎక్కువ ఉంది అంటే అక్కడ మనకు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింటేనే అది ఉండే అవకాశం ఉంటుంది. మరి ఎలా తగ్గుతుంది ఇది అంటే అరుగుదల వల్ల వాడే మెడిసిన్స్ వల్ల ఇంకా పెరుగుతుంది ఇది. అందువల్ల ఇది తగ్గాలి అంటే కొన్ని వేరే మెడిసిన్స్ ఉంటాయి. ఉదాహరణకు మనకు సింహనాద గుగ్గులు అని ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇవి చూడండి, ఉదయం 2 నైట్ 2 తిన్న తర్వాత వేయండి. ఈ సింహనాద గుగ్గులు అనేవి ఉదయం 2 నైట్ 2 తిన్న తర్వాత వేయండి. దీని ద్వారా కూడా మనకు ఈ నొప్పి తగ్గుతుంది. ఇంకా నేను ఈ ఆముదపు జిల్లేడు ఆకులకు లోపల వైపు ఆముదం అప్లై చేసి వేడి చేసి ఆ పైన మీరు ఉంచి ఆకులు గట్టిగా కట్టకుండా లూజ్గా కట్టండి. దీని ద్వారా కూడా మనకు ఫాస్ట్గా ఈ నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు కరెక్ట్ ట్రీట్మెంట్ అందాలి అంటే మనకు లోకల్గా ఒకసారి చూస్తే ఆ రిపోర్ట్స్ అవన్నీ కూడా తెలుస్తాయి. ఒకసారి మీ రిపోర్ట్స్తో మా స్టార్ ఆయుర్వేద బ్రాంచెస్లో ఎక్కడైనా సరే మీరు కలవండి. ఓకే సార్, జువెనైల్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఓకే, ఈ జువెనైల్ ఆర్థరైటిస్ అంటాం. సిమ్టమ్స్ ఒకే విధంగా ఉంటాయి, పేర్లు వేరు ఉంటాయండి. ఇదే మనకు చిన్నపిల్లల్లో వస్తే దాని జువెనైల్ ఆర్థరైటిస్ అంటాం. ఈ చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఈ ఆర్థరైటిస్ను మనం జువెనైల్ ఆర్థరైటిస్ అంటాం. ఇది కూడా మనకు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క లక్షణాలే ఉంటాయి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఈ జువెనైల్ ఆర్థరైటిస్లో కానీ జరిగే ముఖ్యమైన సంఘటన ఏంటి అంటే మన ఇమ్యూన్ సిస్టంలో మనకు ఏ విధంగా అయితే బయట పెట్రోలింగ్, సివిల్, ఎక్సైజ్ పోలీసులు ఏ విధంగా ఉంటారో సేమ్ మన ఇమ్యూన్ సిస్టంలో కూడా కొన్ని రకాల కణాలు ఉంటాయి, కొన్ని విధులు నిర్వహిస్తుంటాయి. వాటిలో ముఖ్యంగా టీ సెల్స్ అనేవి ముఖ్యంగా ఈ జాయింట్కు సంబంధించినటువంటి సమాచారాన్ని చూస్తుంటాయి. ఈ టీ సెల్స్ అనేవి బయట నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియాను, వైరస్ను నాశనం చేయడానికి కొన్ని యాంటీబాడీస్ను ఉత్పత్తి చేస్తాయి. కానీ అవి మనం తీసుకునే ఆహారం, వాడే కొన్ని రకాల మందుల యొక్క దుష్ప్రభావం వల్ల మన టీ సెల్స్ మన శరీరాన్ని రక్షించవలసింది బదులు మన జాయింట్స్ని నాశనం చేస్తాయి. దీన్నే మనం జువెనైల్ ఆర్థరైటిస్ అంటాం. దీంట్లో కూడా సేమ్ ఉదయం పూట నొప్పి ఎక్కువ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, ఆకలి తక్కువ ఉంటుంది, రక్తహీనత ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని కూడా మనం ఆయుర్వేదంలో ఆమవాతం చెప్పడం జరుగుతుంది.
దాని ప్రకారమే మనం ట్రీట్మెంట్ చేయాలి, క్రమంగా తగ్గుతుంది. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. గుంటూరు నుంచి విజయ్ గారు. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. చెప్పండి మా. నమస్కారం. నాకు 28 years. నాకు లో బ్యాక్ పెయిన్ వస్తుంది. ఫస్ట్ నెక్ కి హ్యాండ్స్ కి వచ్చింది, తర్వాత ఏం బ్యాక్ పెయిన్ వచ్చి కాళ్ళు నరాలన్నీ లాగుతున్నాయి. ఇప్పుడు నరాలు అన్ని తగ్గినాయండి. పొట్టలో లోయర్ అబ్డామెన్ లో కూడా పెయిన్ వస్తుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే ఏం లేదన్నారు. అలా వస్తుందా? గజ్జల్లో అలాగా నరాలు లాగడం అలా జరుగుతుంది? ముఖ్యంగా అమ్మా అంటే వాటిలో రకాలు ఉంటాయమ్మా. ఇప్పుడు మీకు ఏదైతే నడుముందో అక్కడ డిస్క్ బల్జ్ అంటాం. అది ముందు వైపు బల్జ్ అయిందా లేదా వెనుక వైపు బల్జ్ అయిందా పక్కన బల్జ్ అయిందా అనే దాన్ని బట్టి కొంతమందికి ముందు బల్జ్ అయితే ఒక్కొక్కసారి మనకు అదే గజ్జల్లో నొప్పి రావటం, ఒకసారి మూత్రనాళం వరకు కూడా తిమ్మిరి పట్టడం, ఇవన్నీ కూడా దానివల్ల కూడా ఉండే అవకాశం ఉంటుందిమా. కాబట్టి మనం ఆ డిస్క్ బల్జ్కు ట్రీట్మెంట్ చేస్తే ఇవి కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆల్రెడీ అల్ట్రాసౌండ్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయన్నారు. ఒకసారి మీకు దగ్గర ఉండేటువంటి ఎవరైనా సరే ఆయుర్వేద డాక్టర్ను సంప్రదించండి. అవన్నీ చూపిస్తే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఈజీ అవుతుంది, ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే సార్, నెక్స్ట్ కాల్ చూద్దాం. సూర్యాపేట నుంచి లలిత గారు. నమస్తే లలిత గారు. హలో లలిత గారు, చెప్పండి. రైట్ సార్. సార్, ఇప్పుడు జనరల్గా పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత స్త్రీలలో ఎక్కువగా నడుము పెయిన్ వస్తుంది, ఒక టైప్ ఆఫ్ పెయిన్ వస్తూ ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఆయుర్వేద మెడిసిన్ వాడటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? తప్పకుండా అండి. ముఖ్యంగా ఈ స్త్రీలలో కూడా పురుషులతో పోలిస్తే నొప్పి ఎక్కువ, పెయిన్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎందువల్ల వస్తుందంటే సిజేరియన్ సెక్షన్లో స్పైనల్ అనస్థీషియా వేయడం ఒకటి, డెలివరీ తర్వాత మనకు ఈ బ్యాక్ కానీ అబ్డామిన్ పైన ప్రెషర్ ఎక్కువ పడటం కానీ, నెక్స్ట్ అదేవిధంగా ఇంకా మెనోపాజ్ తర్వాత అయితే కాల్షియం, ఈస్ట్రోజన్ ఇవన్నీ తగ్గడం వల్ల వస్తుంది. అందువల్ల ముఖ్యంగా ఆయుర్వేదంలో కూడా సూతిక అంటాం. డెలివరీ తర్వాత ఆయుర్వేదంలో సంస్కృతంలో దాన్ని ప్రసవించిన తర్వాత సూతిక అని చెప్పడం జరుగుతుంది. దీనికి అందుకే ఆయుర్వేదంలో ముఖ్యంగా కొన్ని రకాల మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. ఉదాహరణకు మనకు దశమూలారిష్ట అని ఒక సిరప్ ఉంటుంది. అది మనం డెలివరీ తర్వాత వచ్చే నొప్పులకే స్పెసిఫిక్గా వాడటం జరుగుతుంది. దాని ద్వారా మనకు ముఖ్యంగా స్త్రీలకు డెలివరీ తర్వాత కొద్ది రోజుల వరకు డేట్ కూడా ఇర్రెగ్యులర్ ఉంటుంది. ఆ డేటు రెగ్యులర్ కావడానికి, కొంతమందికి ఫీవర్ వస్తుంటుంది, ఆ ఫీవర్ తగ్గడానికి, ఈ పెయిన్స్ తగ్గడానికి, ఇవన్నిటికి కూడా మనకు ఈ దశమూలారిష్ట అనేది బాగా పనిచేయటం జరుగుతుంది. ఇంకా వీటితో పాటు జనరల్గా శతావరి లేహం అని, అశ్వగంధ లేహం, ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యకరంగా ఉండడానికి తోడ్పడతాయి. ఓకే, పంచకర్మ చికిత్సలు అని చెప్తున్నారు కదా, అవి ఎలా చేస్తారు, ఎవరెవరికి సజెస్ట్ చేస్తారు? ఈ పంచకర్మ చికిత్సలు అనేది ముఖ్యంగా ఈ స్పాండిలోసిస్, డిస్క్ బల్జ్ వీటిలో బాగా పనిచేయడం జరుగుతుంది. ఇవి దాదాపుగా అందరికీ చేయవచ్చు. కొంత షుగర్ ఉండేవాళ్ళు కొంతవరకు షుగర్ కంట్రోల్లో ఉండటం చాలా వరకు ముఖ్యం. ఇవి చేయటం ద్వారా ముఖ్యంగా మందులతో లొంగని తీవ్రమైనటువంటి నొప్పులు తగ్గుతాయి. ఇవి రోజు 1 hour చేయడం జరుగుతుంది. ఒక్క సిట్టింగ్ అంటే 7 రోజులు ఉంటుంది. మనం మొత్తం 21 days ఉంటుంది. ఈ 7 days తర్వాత మళ్ళీ 10 to 15 days గ్యాప్ వదులుతాం, మళ్ళీ 7 days చేస్తాం, మళ్ళీ 10 to 15 days తర్వాత మళ్ళీ 7 days, అలా 21 daysను 3 steps లాగా మనం విభజించి చేయడం జరుగుతుంది. దీని ద్వారా ముఖ్యంగా 7 daysలోనే దాదాపు 100% పెయిన్స్లో దాదాపు 20 to 30% అనేది తగ్గే అవకాశం చాలా వరకు ఉంటుంది. దీనికి ఏం స్పెసిఫిక్గా పథ్యాలు పాటించవలసిన అవసరం లేదు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవసరం అనేది ఉండదు. తీసుకొని వెళ్ళాలి. కాదంటే కొంచెం రెస్ట్ తీసుకోవడం ద్వారా మనకు రిజల్ట్ అనేది బాగుంటుంది. వీటిలో మనం కటివస్తి అంటాం. కటివస్తి అంటే ఎక్కడైతే డిస్క్ అరిగిందో అక్కడ ఒక కట్టలాగా కట్టి కొన్ని ఆయిల్స్ వేయడం జరుగుతుంది. ఆయిల్స్ వేయడం ద్వారా ముఖ్యంగా అక్కడ టెంపరేచర్ పెరిగి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఏదైతే అరిగిన ప్రదేశానికి న్యూట్రిషన్ ఎక్కువగా అందటం ద్వారా ఆ జిగురు మళ్ళా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాల ఎనిమాలు ఇస్తాం. ఆ ఎనిమా ఇవ్వటం ద్వారా మనకు ఈ విటమిన్ డి, B12, కాల్షియం ఇవన్నీ కూడా న్యాచురల్గానే మన శరీరం ఎక్కువగా శోషించి ఆ డిస్క్కు పంపించేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పంచకర్మ అనేది ఫాస్ట్గా తగ్గుతుంది. అది పర్మనెంట్ సొల్యూషన్. మళ్ళీ తిరగబెట్టడం అనేది చాలా వరకు అరుదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మెడ, నడుము, కీళ్ల వాతానికి సో ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా విధానం అందుబాటులో ఉందో తెలియజేసినందుకు. ఇది వాటి లైఫ్లో చూస్తూనే ఉండండి TV9.